బాగా పండిన పండు మిరపకాయలతో పచ్చడైతే చేస్తున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తొడుమలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసమని కేజీ కన్నా తక్కువున్నాయి ఇవి. అంటే 3/4 కేజీ కొంచెం పైనే ఉన్నాయి. వాటి కోసం 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. పండు మిరపకాయలతో వేస్తే అంత బాగా నలగదేమో అని చెప్పి ఇలా చేసుకున్నాను. ఇంక ఇది చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పండు మిరపకాయలు కూడా అదే జార్‌లో వేసుకొని శుభ్రంగా పొడిగా ఉన్న జార్‌లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఆ పౌడర్ వేసి వెల్లుల్లి వేసి ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇందులో మెంతులు, ఆవాలు పౌడర్ చేసుకున్నాను. వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నది. అది కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాక మరుసటి రోజు తిరుగుమాత కోసం అని చెప్పి ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి స్టవ్ ఆపేసిన తర్వాత పసుపు, ఇంగువ వేసి నూనె బాగా చల్లారిన తర్వాత ఇంక పండుమిర్చి పచ్చడైతే తిరుగుమాతలో వేసి కలయి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇదైతే అన్నంలోకే కాదు ఇడ్లీ, దోసలో కూడా సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.